బీఆర్ఎస్ లో కవిత ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాత్రం కవిత వ్యవహారం పార్టీలో చర్చించాల్సిన విషయం కాదని కొట్టిపారేశారు. కేసీఆర్ వ్యతిరేకులను తాను ఎదుర్కొంటున్నందుకే తాను టార్గెట్ అయినట్లు జగదీష్ రెడ్డి తెలిపారు. తండ్రి చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న ప్రత్యేక ఎజెండాతో పనిచేస్తున్న కవిత స్పందించకపోవడాన్ని సమర్థించుకుంటూనే కవితపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తున్న జగదీష్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు మనతో. తాజాగా కవిత ఎపిసోడ్ విషయంలో ఏంటి ఆయన మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి సార్, కవిత ఎపిసోడ్ విషయంలో ఏంటి జరుగుతున్న పరిణామాలు ఎట్లా మీరు ఎట్లా చూస్తారు? ఈ వాస్తవానికి అయితే నాకు ఇక్కడ ఏమి ఎపిసోడ్ ఏం కనపడలేదు, ప్రత్యేకంగా సందర్భమే కనపడలేదు నాకు. అంటే ప్రత్యేకించి ఇంతమంది నాయకులు ఉన్నప్పటికీ కవిత మీపైనే స్పందించడానికి వ్యాఖ్యానించడానికి కారణం ఏమంటారు? సరే, పాపం ఈ మధ్యకాలంలో కొంతమంది రిపోర్టర్ మిత్రులను అడుగుతూ ఉన్నారు, అప్పుడప్పుడు మీడియా సమావేశాలు కావచ్చు, ఇంటర్వ్యూలో కావచ్చు, కవిత గురించి మేము చర్చించినా అన్నప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పిన, మేము ఎప్పుడు పార్టీలో చర్చించలేదు, అసలు ఎప్పుడు రాలేదు. ఆ విషయం మేము సార్ దగ్గర మాట్లాడినప్పుడు కానీ మా నాయకుల మధ్యన కూడా ఎన్నడూ రాలేదు. మీరు దాన్ని అడిగితే దాని గురించి ఒక నిమిషం కూడా వేస్ట్ మాట్లాడడానికి ఏం లేదు అక్కడ చర్చించినప్పుడు అని చెప్పి స్పష్టంగా చెప్పిన. సరే, దానిపైన ఇవాళ వారు ఏదో మాట్లాడిన అనే విషయం కదా మీరు మాట్లాడుతుంది. ఇవాళ ఏం మాట్లాడినారు? రెండు విషయాలు మాట్లాడినట్టు నా దృష్టికి వచ్చింది. ఒకటి నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి, రెండవది నా గురించి ఏదో కొన్ని వ్యక్తిగతమైన మాటలు. ఈ రెండు చూసినప్పుడు నాకేమనిపించిందంటే, నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి ఆమెకున్న జ్ఞానం ఏదైతే ఉందో దానికి సంబంధించి నేను ఆమెకు జోహార్లు చెప్పడం తప్ప ఇంకా మించి నేను చేసేది ఏం లేదు ఆ జ్ఞానానికి. గతంలో తండ్రికి రాసిన లేఖ లీక్ అయినప్పుడు కూడా దయ్యాలున్నాయి కేసీఆర్ చుట్టూ అన్నప్పుడు కూడా ఎవరు స్పందించలేదు. ఇప్పుడు తాజాగా మీపైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ఈ పార్టీలో చర్చ జరగట్లేదా? జరగటం లేదు, జరగదు కూడా. పెద్దగా చర్చించాల్సిన విషయం కూడా కాదు. వాస్తవానికి నేను కూడా పెద్ద స్పందించాల్సిన విషయం కూడా అనిపించలేదు నాకు. కాకపోతే ఏంటంటే కొంత మీడియా మిత్రులు కూడా సరే మీ మీద ఇట్లా వ్యక్తిగతంగా కూడా మాట్లాడారు కదా సార్, ఒక మాట ఏదైనా చెప్పండి అన్నప్పుడు నేను చెప్పిన, ఆమె నా ఉద్యమ ప్రస్థానం గురించి వెళ్ళి ఆమెకున్న జ్ఞానానికి జోహార్లు, ఆమె ఉపయోగించిన పదాలు నా మీద చూసినప్పుడు, ఈ మధ్యకాలంలో కేసీఆర్ శత్రువులు ఎవరైతే కేసీఆర్ను నిమిషం కేసీఆర్ పైన దాడి చేస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో, విషయం కక్కుతున్న వాళ్ళు ఎవరైతున్నారో, ప్రత్యేకించి తెలంగాణను కేసీఆర్ విడదీసిండు, దానివల్ల మాకు దెబ్బతిన్నాయి మా ప్రయోజనాలను భావిస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో, వాళ్ళు చేస్తున్న దాడిని నేను తిప్పుకొట్టిన సందర్భంలో వాళ్ళు నా పైన ప్రయోగించిన పదాలు, అవి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రాధాకృష్ణ లాంటి వాళ్ళు, ఆ పదాలనే ఇంకొక పద్ధతుల్లో వల్లవేసే ప్రయత్నం చేసింది. అందుకు ఆమెకు నా సానుభూతిని తెలియజేస్తున్నా అని చెప్పిన నేను. అంటే ఆమె ఈ మధ్య ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారు, రేపు దీక్ష చేపడుతున్నారు. ఇదంతా పార్టీ ఎమ్మెల్సీగా చేస్తున్నారా లేకపోతే విడిగా చేస్తున్నారా? అది వారిని అడగాల్సిన ప్రశ్న ఇది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఎమ్మెల్సీ కవిత పైన మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీశ్వర్ రెడ్డి స్పందిస్తున్న తీరు, ఆమె చేస్తున్న వ్యాఖ్యలు, కేసీఆర్ వ్యతిరేకుల మాటలనే ఆమె మళ్ళీ వల్లవేయడం అనేది విషయం జరుగుతూ ఉంది. దాని పట్ల ఆ విషయాల పట్ల తన సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇంతమంది నాయకులున్నా కూడా తనపైనే కామెంట్ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే, తాను ప్రతిఘటిస్తున్నాను, కేసీఆర్ వ్యతిరేకులకు సరైన సమాధానం చెప్తున్నా కాబట్టి ఆ కోణంలో వారి మాటల్ని ఈమె మాట్లాడడం అనేది చెప్తున్న పరిస్థితి. అలాగే ఎప్పుడైతే ఎమ్మెల్సీ కవిత పార్టీ కాకుండా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది, అయినప్పటికీ కూడా పార్టీ అయితే చర్చించడం లేదు అని చెప్తున్నారు. పార్టీలో ఆమె విషయమే చర్చకు లేదని చెప్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా పార్టీ పట్టించుకోవడం లేదంటే మరి దీని వెనక ఏం జరుగుతుంది, పార్టీలో ఏం జరుగుతుంది, ఆమె ప్రత్యేక ఎజెండా ఏంది అనేది మాత్రం రాష్ట్రంలో అయితే చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. ఇక ముందు ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎటువైపు ఎలాంటి సమీకరణాలకు దారితీస్తాయనేది మాత్రం ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్, 99 బ్యూరో చీఫ్ రిపోర్టర్.